హాయ్ ఉమేష్, హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. ఏం చేస్తున్నావు? క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నా బ్రో. ఎంత? 100 రూపీస్. ఓకే, బెట్టింగ్ పెడుతున్నావు కానీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా? లేదు బ్రో, వై? డబ్బులు లేవు. చూసారుగా, చాలామంది మైండ్ సెట్ ఈ విధంగానే ఉంటుంది. మనమే కనుక పెట్టుబడి పెట్టాలంటే మన వద్ద 10,000, 20,000, 30,000 ఆ విధంగా డబ్బు ఉండాలేమో. అంతకంటే తక్కువ డబ్బు ఉంటే మనమైతే పెట్టుబడి పెట్టలేమేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది తప్పు. మన వద్ద 100, మినిమం 100 అంత డబ్బున్నా కూడా మనమైతే పెట్టుబడి పెట్టవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మన వద్ద తక్కువ డబ్బు ఉంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలో క్లియర్ కట్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఒకవేళ మీరే కనుక ఇప్పటి వరకు మీ డబ్బుని పెట్టుబడి పెట్టకపోతే, ఒక్కసారి కూడా మీ డబ్బుని పెట్టుబడి పెట్టకపోతే, పెట్టుబడి పెట్టే ముందు ఇవి రెండు, ఒకటి ఎమర్జెన్సీ ఫండ్, ఇంకొకటి ఇన్సూరెన్స్, ఇవి రెండు క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ డబ్బుని పెట్టుబడి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ ఫండ్ అనగా ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ అన్నది ఆల్రెడీ వచ్చింది. ఆ టైంలో ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో అప్పుడు చాలామంది వాళ్ళ వద్ద ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో వాటిని తీసేశారు. అదేవిధంగా పెట్టుబడి ఎంతైతే వాళ్ళు పెట్టుబడి పెట్టారో దాన్ని కూడా తీసేసి ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వద్ద ఎమర్జెన్సీ ఫండ్ లేదు. సో మనం ముందుగానే ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఏదైనా లైక్ మంకీ పాక్స్, కోవిడ్ ఇలాంటివి వచ్చినట్లయితే ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవాలి. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఎంత ఉండాలంటే 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ నెలవారీ ఖర్చు 30,000 ఇంటూ 6 ఎంత? 1,80,000. అంత డబ్బు వేరే బ్యాంక్ అకౌంట్, సెపరేట్గా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవాలి. సో ఎవ్రీ మంత్ కాస్త 100, 200, 300 ఈ విధంగా ప్రతి నెల ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోండి. ఎప్పుడైతే అది 1,80,000 అవుతుందో అప్పుడు క్లోజ్. సో ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ డబ్బు మనకి యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్, ఇన్సూరెన్స్. ఏం ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అలాంటప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది. సో 3 lakhs, 4 lakhs, 5 lakhs అవుతాయి. మన వద్ద ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని మనమే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే సేవ్ చేసుకున్నామో దాన్ని తీసి హాస్పిటల్ బిల్ కట్టాలి. మనం కష్టపడి డబ్బుని సంపాదిస్తున్నాం. ఎందుకు? హాస్పిటల్ బిల్లులు కట్టడానికా? కాదు కదా. సో అందుకనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మనమే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఆ పాలసీ తీసుకున్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీసే భరిస్తాయి. సో ఫ్యూచర్లో మనం కనుక ఏదైనా కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఆ ఖర్చు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీసే భరిస్తాయి. మనం మన యొక్క సేవింగ్స్ని అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ని టచ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఎమర్జెన్సీ ఫండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్, ఇవి రెండు ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇవి రెండు ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడు పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళల్లో 2 types. ఒకరు రిస్క్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి రిస్క్ తీసుకునే కెపాసిటీ చాలా తక్కువ. ఎవరికైతే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ అక్కడ మినిమం పెట్టుబడి నెలకు 100. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అన్నది మినిమం 100తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ 100తో ఎవ్రీ మంత్ మనమైతే ఇండియాలో ఏమైతే టాప్ కంపెనీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఇలాంటి కంపెనీస్లో కూడా ఎవ్రీ మంత్ మనమైతే పెట్టుబడి పెట్టవచ్చు. ఎలా? ఎస్ఐపి, అది కూడా ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ 50 ఈ విధంగా ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో మనమైతే మినిమం ఎస్ఐపి 100,
అలాంటి ఇండెక్స్ ఫండ్స్ని చూస్ చేసుకొని మనమైతే మినిమం 100తో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీఎస్ ఇన్ఫోటెక్నిక్స్. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అన్నది మినిమం, అంటే షేర్ ప్రైస్ 1 రూపీ కన్నా తక్కువ, 0.8 పైసా. సో ఈ విధంగా చాలా తక్కువ పెట్టుబడితో మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైతే రిస్క్ తీసుకునే కెపాసిటీ చాలా తక్కువ ఉందో అలాంటి వాళ్ళు పీపీఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో సంవత్సరానికి 500 అంతే. లేకపోతే ఎన్పిఎస్లో సంవత్సరానికి 1000. అదేవిధంగా ఆర్డి నెలకు 100. సో ఈ విధంగా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మా వద్ద చాలా తక్కువ డబ్బు ఉంది, అందుకనే ఏ కంపెనీ యొక్క ప్రైస్ అన్నది చాలా తక్కువ ఉంటుందో అలాంటి వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెడతామంటారు. అది తప్పు. ఎప్పుడైనా సరే క్వాలిటీ అయిన స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం, క్వాంటిటీ కాదు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ వద్ద ఒక 10,000 ఉందనుకోండి రూపాయి స్టాక్స్, ఏ స్టాక్ ధర అయితే 1 రూపీ ఉందో అలాంటివి 10,000 స్టాక్స్ కొనేస్తారు. కొనేసి కౌశిక్ 10,000 షేర్స్ కొనేసా అని చెప్తారు. ప్రైస్ ఎంత అంటే రూపాయి. ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా స్ట్రాంగ్గా కాదు, జస్ట్ నా వద్ద 10,000 షేర్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి పెట్టుబడి పెడుతూ ఉంటారనమాట. అది తప్పు. ఎప్పుడైనా సరే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఏ కంపెనీ యొక్క స్టాక్ అనేది బాగుందో వాటిల్లోనే పెట్టుబడి పెట్టడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇంకా నెక్స్ట్ వన్ కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద చాలా తక్కువ డబ్బు ఉంది, మీ జీతం 10,000. అలాంటప్పుడు 10,000 రూపాయల్లో 30% అనగా 3,000 ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ 7,000తో ఆ మంత్ మొత్తం బ్రతకడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ 3,000 పక్కన పెట్టుకున్నా కూడా, దాన్ని పెట్టుబడి పెట్టినా కూడా మీరు ధనవంతులు కావచ్చు. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ప్రతి నెల 3,000 ఎస్ఐపి ఈ విధంగా పెట్టుబడి పెట్టినట్లయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒకానొక రోజు ధనవంతులు కావచ్చు. పెంచుకుంటూ పోండి. ఇప్పుడు జీతం తక్కువ, సో 10,000 జీతం, ఎవ్రీ మంత్ 3,000, ఫ్యూచర్లో పెరుగుద్ది, పెంచండి, మళ్ళీ పెరుగుద్ది, పెంచండి. ఈ విధంగా పెంచుకుంటూ పోవాలా. అంతేగాని నా జీతం 10,000, నా వద్ద డబ్బు లేదు, నేను పెట్టను అంటే అక్కడే ఉంటాం. సో మినిమం 100తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చేయండి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక్క మంత్ కూడా వదలకుండా పెట్టుబడి పెట్టినట్లయితే అది మేబీ 100 కావచ్చు, 500, 1000 ఎంతైనా కావచ్చు. ఈ విధంగా ఎవ్రీ మంత్ పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో గ్రో అవుతూ ఉంటుంది. దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. సో ఈ విధంగా మనం కనుక 10 years, 20 years, 30 years, 40 years కంటిన్యూస్గా పెట్టుబడి పెట్టినట్లయితే ఎలాగో మన జీతం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మన పెట్టుబడి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎక్కువగా కాంపౌండ్ అయ్యి ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏది ఓవర్ నైట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ ఇండియన్ మనీ తెలుగు ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ 0, కానీ ఇప్పుడు 4,10,000. ఎలా? కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టడం వలన మీలాంటి వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో 90% ఎవరైతే వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ఓన్లీ 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయినా కూడా మన ఛానల్ 4 lakh అయింది. దానికి ప్రధానమైన కారణం మీరే. చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎవరైతే ఆ 4 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి కూడా దండం పెట్టి చెప్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వీడియోని అప్లోడ్ చేయడం వల్లనే సబ్స్క్రైబర్స్ వచ్చారు. రెగ్యులర్గా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్తో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని టైఅప్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనమైతే పెట్టుబడి పెడతాం. ఆ విధంగా పెట్టుబడి పెట్టినట్లయితే మనకి కూడా ఎక్కువగా ఆదాయం వస్తుంది ఫ్యూచర్లో. సో ఇవన్నీ చూసారు కదా, మీకు నాలెడ్జ్ వచ్చినట్లయితే లైక్ చేయండి. మీ పేరెంట్స్కి, అదేవిధంగా మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈ విధంగా పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టినట్లయితే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి మీరు 10 మందికి చెప్పండి. నేను మీకు ఏ విధంగా చెప్పానో మీరు కూడా ఒక 10 మందికి, 20 మందికి చెప్పండి.
అలా చెప్పినట్లయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క డబ్బుని సేవ్ చేసుకుంటారు. మన ఇండియా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా రావాలంటే ఇలా ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలి. సో ఈ విధంగా మీరే కనుక డబ్బుని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పీపీఎఫ్ అంటే ఏంటి, ఆర్డి అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇలా తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్లో ఏంటంటే 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, పీపీఎఫ్ అన్నీ ఇలా ఫినాన్స్తో పాటు బిజినెస్ వ్యాపారాలు, ఎవరైతే వ్యాపారాల్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే వ్యవసాయం చేస్తూ అది కూడా తక్కువ ల్యాండ్లో ఎక్కువగా ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నారో వాళ్ళే A to Z చెప్తారు ఈ యాప్లో. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ నేమ్ ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.